భారతదేశంపై దాడి చేయడానికి చైనా సైనిక ఉపగ్రహాలు పాకిస్తాన్కు సహాయపడ్డాయి. భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఇటీవల ఘర్షణల సమయంలో చైనా పాకిస్తాన్కు వైమానిక రక్షణ మరియు ఉపగ్రహ మద్దతును అందించింది. ఈ విషయాన్ని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. చైనా యొక్క ఈ మద్దతు భారతదేశంపై ఉపగ్రహ కవరేజీని పెంచడానికి, పాకిస్తాన్ రాడార్ వ్యవస్థలను నవీకరించడానికి సహాయపడిందని పేర్కొన్నారు. భారతదేశంపై దాడి చేయడానికి చైనా సైనిక ఉపగ్రహాలు పాకిస్తాన్కు సహాయపడ్డాయి. ఇటీవల భారతదేశంతో జరిగిన సైనిక ఘర్షణలో చైనా పాకిస్తాన్కు సైనిక హార్డ్వేర్తో మద్దతిచ్చినట్లు వార్తలు లేవు. అయితే ఇస్లామాబాద్కు ఇంటెలిజెన్స్ నిఘా పరంగా చైనా ఉపగ్రహాల సముదాయం అందించిన మద్దతు న్యూఢిల్లీ తన సైనిక మరియు పౌర ఆస్తులన్నింటిలో అంతరిక్షంలో సమీకరించడం ద్వారా దానిని ఎలా ఎదుర్కొందనే దాని గురించి తక్కువ చర్చించినట్టు సమాచారం. అంతరిక్షం నుండి గూఢచర్యం చేసే సామర్థ్యాన్ని పెంచుకునే లక్ష్యంతో భారత సైన్యం రాబోయే 5 సంవత్సరాలలో 52 ఉపగ్రహాల సమూహాన్ని నిర్మించడానికి దశల వారీగా చర్యలు తీసుకుంటోంది. అయితే NVS-02 ఉపగ్రహాన్ని దాన్ని ఉద్దేశించిన కక్షలో ఉంచే ప్రయత్నం ఉపగ్రహం యొక్క ఆన్ బోర్డు థ్రస్టర్లలో వైఫల్యం కారణంగా సాధించబడకపోవడంతో ప్రతిష్టాత్మక ప్రణాళిక వేగాన్ని తగ్గించింది. జనవరి 29, 2025న GSLV MK2 రాకెట్ ద్వారా ప్రయోగించబడిన ఈ మిషన్ శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుండి ఇస్రో యొక్క 100వ ప్రయోగాన్ని సూచిస్తుంది. ఈ ఉపగ్రహం భారతదేశం యొక్క నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ వ్యవస్థలో కీలకమైన భాగం. ఇది భారతదేశం అంతటా ఖచ్చితమైన స్థాన సేవల్ని అందించడంతో పాటు దాని సరిహద్దులు దాటి 1500 కిలోమీటర్ల వరకు విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుంది. తమ అన్ని వనరులను సేకరించి సాయుధ దళాలకు ఇచ్చామని, తాము ఎల్లప్పుడూ ఒకరినొకరు చూసుకుంటూనే ఉన్నామని, తమకు అంతరాలు ఉన్నాయి కానీ చాలా మెరుగ్గా ఉన్నామని ఈ విషయం తెలిసిన ఒక మూలం ఇండోపాక్ యుద్ధ సమయంలో అంతరిక్ష ఆధారిత నిఘా గురించి యూరేషియన్ టైమ్స్ తో అన్నారు. భారతదేశం అంతరాలను కలిగి ఉందని, చైనాతో పోలిస్తే దాని అంతరిక్ష సామర్థ్యాలు ప్రస్తుతం సరిపోవని ఆ మూలం అంగీకరించింది. వాస్తవానికి చైనా అంతరిక్ష ఆస్తుల సహాయంతో పాకిస్తాన్ సాధించిందని చెప్పబడుతున్న కిల్ చైన్ భారతదేశ యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతరిక్ష ఆస్తుల విషయంలో చైనా చాలా ముందుందని అధికారి అంగీకరించారు. వారికి మనకంటే 4-5 రెట్లు ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. చైనీయుల వద్ద 7 జియోస్టేషనరీ ఉపగ్రహాలు ఉన్నాయి. వారు అన్ని సమయాలలో చూడగలుగుతారు కానీ రెజల్యూషన్ తక్కువగా ఉంటుంది. అవి వారి సముద్ర భద్రతకు కీలకమని అధికారి తెలిపారు. చైనా అంతరిక్ష నిర్మాణంలో భూమి దిగువన ఉన్న కక్ష్య ఉపగ్రహాల నుండి భూ నియంత్రణ కేంద్రాల వరకు బహుళ స్థాయిల మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఇవన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానించబడి స్థితిస్థాపక నెట్వర్క్ను ఏర్పరుస్తాయి. చైనీయులు అన్ని సమయాలలో చూడగలరు కానీ వారి ఉపగ్రహాలకు బ్యాండ్ విడ్త్, విధి చక్రం, కక్ష్య ఆకృతీకరణలో పరిమితులున్నాయి. అయితే దాని అంతరిక్ష ఆస్తులు ఉన్నప్పటికీ పాకిస్తాన్కు S-400 లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి వ్యవస్థ వంటి కీలకమైన భారతీయ ఆస్తుల్ని గుర్తించడంలో చైనా సహాయం చేయలేకపోయింది. కీప్ ట్రాక్ ప్రచురించిన సమగ్ర డేటాబేస్ల ప్రకారం చైనా కక్షలో దాదాపు 5330 ఉపగ్రహాలతో సంబంధాన్ని కలిగి ఉంది. యునైటెడ్ స్టేట్స్ సుమారు 11,655 ఉపగ్రహాలతో ముందంజలో ఉంది. రష్యా సుమారు 7,187 ఉపగ్రహాలతో తర్వాతి స్థానంలో ఉంది. ఇక్కడ ఉపగ్రహాలలో వాణిజ్య, శాస్త్రీయ, సైనిక, ఉమ్మడి అంతర్జాతీయ ప్రయోజనాల కోసం ప్రయోగించబడ్డ వస్తువులు, అవి ప్రభుత్వేతర సంస్థలతో సంబంధం కలిగి ఉన్నప్పటికీ కొన్నిసార్లు కక్షలో ట్రాక్ చేయబడిన పనిచేయని అంతరిక్ష నౌకలు కూడా ఉన్నాయి. చైనా నిర్వహించే సైనిక నిఘా ఉపగ్రహాల గురించి ఖచ్చితమైన వివరాలను గుర్తించడం సవాలుతో కూడుకున్నది. అయితే ఓపెన్ సోర్స్ సమాచారం ప్రకారం చైనా వద్ద దాదాపు 30 నుంచి 40 క్రియాశీల నిఘా ఉపగ్రహాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం యోగాన్ సిరీస్ నుండి వచ్చాయి. ప్రత్యేకంగా చైనా సైన్యానికి ఇమేజింగ్, ఇతర రకాల సిగ్నల్స్ ఇంటెలిజెన్స్ ను అందించడానికి రూపొందించబడ్డాయి. అనేక ఉపగ్రహాలు ద్వంద్వ వినియోగాన్ని కలిగి ఉండడం, అలాగే కొన్ని ఆస్తుల్ని చైనా ప్రభుత్వం రహస్యంగా ఉంచడం వల్ల మొత్తం సైనిక ఉపగ్రహాల సంఖ్య ఎక్కువగా ఉండొచ్చు. యోగాన్ 41 ప్రయోగంతో సహా యోగాన్ సిరీస్ చైనా సామర్థ్యంతో పాటు సంఖ్యలో నిరంతర విస్తరణను సూచిస్తుంది. రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం యోగాన్ 41 డిసెంబర్ 15, 2023న భూస్థిర కక్షలోకి ప్రవేశపెట్టబడింది. ఈ ఉపగ్రహం పసిఫిక్ మరియు హిందూ మహాసముద్రాలతో పాటు తైవాన్, చైనా ప్రధాన భూభాగాలపై నిరంతర నిఘాను అనుమతించగలదని భావిస్తున్నారు. చైనా ప్రభుత్వం ప్రకారం యోగాన్ 41 అనేది పంట దిగుబడి అంచనా, పర్యావరణ నిర్వహణ, వాతావరణ అంచనా, విపత్తు నివారణ కోసం ఉద్దేశించిన పౌర హై ఆల్టిట్యూడ్ ఆప్టికల్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం. అయితే ఇతర చైనా నిఘా ఉపగ్రహాలతో పాటు యోగాన్ 41 చైనాకు ఇండో పెసిఫిక్ ప్రాంతం అంతటా కార్
కార్ల వంటి చిన్న వస్తువుల్ని గుర్తించి ట్రాక్ చేసే అపూర్వమైన సామర్థ్యాన్ని అందిస్తుందని పాశ్చాత్య విశ్లేషకులు గమనిస్తున్నారు. దీనివలన ఈ ప్రాంతంలోని అమెరికా, ఇతర దేశాల నావిక మరియు వైమానిక దళాలు ప్రమాదంలో పడ్డాయి. LEOలో ఉపగ్రహాలను ఉంచడం సులభం, చౌకైనది కాబట్టి చాలా నిఘా ఉపగ్రహాలు తక్కువ భూమి కక్షలో పనిచేస్తాయి. అలాగే లియోలోని ఉపగ్రహాలు భూమికి దగ్గరగా ఉన్నందున పదునైన రిజల్యూషన్ ఉత్పత్తి చేస్తాయి. అయితే లియో ఉపగ్రహాల యొక్క ప్రధాన లోపం కొనసాగింపు లేకపోవడం. ఇది నిఘాకు ముఖ్యమైనది. లియోలోని ఉపగ్రహం భూమి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి 2 గంటల కంటే తక్కువ సమయం పడుతుంది. కాబట్టి అది భూమిపై ఇచ్చిన ప్రదేశాన్ని కొన్ని నిమిషాలు మాత్రమే పర్యవేక్షించగలదు. అలాగే కక్ష్య మెకానిక్స్ కారణంగా ఆ ఉపగ్రహం మళ్లీ అదే ప్రదేశాన్ని తిరిగి సందర్శించడానికి గంటలు లేదా రోజులు పట్టొచ్చు. అయితే తక్కువ భూమి కక్షలోని ఉపగ్రహాల కూటమి పునః పరిశీలన సమయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. మరోవైపు జియో కక్షలో ఉన్న ఉపగ్రహాలు భూమి మాదిరిగానే వేగంతో కదులుతాయి. దీని అర్థం అవి భూమిని స్థిరంగా ఉన్నట్లుగా చూస్తాయి. యోగాన్ 41 వంటి ఉపగ్రహాన్ని జియో మాత్రమే అందిస్తుంది. అదే ప్రదేశాన్ని నిరంతరం వీక్షించే అవకాశం ఉంది. అదనపు ప్రయోజనం ఏంటంటే జియో ఉపగ్రహం 36,000 కిలోమీటర్ల ఎత్తు నుండి భూమి ఉపరితలంలో దాదాపు సగం చూడగలదు. యోగాన్ ఉపగ్రహాలు చైనా క్షిపణి దళాలకు మద్దతునివ్వడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దీర్ఘశ్రేణి బ్యాలిస్టిక్ మరియు క్రూయిజ్ క్షిపణుల్ని ఖచ్చితంగా లక్ష్యంగా చేసుకోవడానికి అవసరమైన డేటాను అందిస్తాయి. అనేక జియో సింక్రోనస్ ఉపగ్రహాలు ఉన్నాయి, కానీ అవి ప్రధానంగా వాతావరణ అంచనాకు అంకితం చేయబడ్డాయి. పెద్ద మేఘ నిర్మాణాలు మరియు తుపానులను ట్రాక్ చేయడానికి తక్కువ రిజల్యూషన్ రిమోట్ సెన్సింగ్ వ్యవస్థల్ని ఉపయోగిస్తాయి. చైనా మరియు భారతదేశం మాత్రమే అధిక రిజల్యూషన్ ఆప్టికల్ జియో ఉపగ్రహాలను నిర్వహిస్తాయి. అయితే భారతదేశం యొక్క వ్యవస్థ బహుళ స్పెక్ట్రల్ పేలోడ్ను కలిగి ఉంది. ఇది దాని చైనీస్ ప్రతిరూపాల మాదిరిగా కాకుండా కనిపించే కాంతి ఆప్టికల్ ఇమేజర్ను కలిగి ఉంటుంది.